హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేక్. నేను జనరల్గా అంటే నేననే కాదు, ఎవరైనా యూట్యూబర్ లేకపోతే ఇట్లా వీడియోస్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఇట్లాంటి జనరల్గా చెప్తారు. అది జనరల్గా 90% అయితే వీడియో మధ్యలోనో లేకపోతే వీడియో ఆఖరిలో చెప్తారు. బట్ ఈ రోజు నేను ఈ వీడియో, మీరు ఇప్పుడు చూడబోతున్న వీడియో మీకు వీలైనంత వరకు మీకు ఇండియా మీద లేకపోతే ఇండియా యొక్క భవిష్యత్తు మీద డెవలప్డ్ ఎకానమీ అవ్వాలి, లేకపోతే మనం ఈ అమెరికా, చైనా ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడాలని మీకు ఏ మూల ఉన్నా కూడా ఈ యొక్క వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఇది మన ప్రజలకి తెలియాలి, ఎట్ ద సేమ్ టైం ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడా తెలియాల్సిన విషయం. రీసెంట్ గా పంజాబ్ లోని మొహాలీలో 39 years సైంటిస్ట్ IISER ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్న, లేకపోతే ఆయన యొక్క పరిశోధనలు కొనసాగిస్తున్న అభిషేక్ స్వర్ణకర్ అనే సైంటిస్ట్ అయితే ఆయన ఇంటి దగ్గరే ఒక పార్కింగ్ ఇష్యూ మీద, మళ్ళీ చెప్తాను, ఒక పార్కింగ్ ఇష్యూ మీద ఒక చిన్న గొడవ అయితే ఆయన చనిపోయేదాకా వచ్చింది. అది ఏంటి, ఎందుకు జరిగింది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ అయితే ఈ అభిషేక్ స్వర్ణకర్ ఆయన గురించి అయితే ముందు మనం ఒక 2 minutes అయితే నేను మాట్లాడుతాను, తర్వాత మాట్లాడుకుందాం. ఈయన సిల్వర్ నానో పార్టికల్స్, అంటే మనకి సైన్స్ లో వేరియస్ ఫీల్డ్స్ ఉంటాయి, ఫిజిక్స్ అని, లేకపోతే క్వాంటమ్ టెక్నాలజీ అని, లేకపోతే క్వాంటమ్ ఫిజిక్స్ అని, నానో టెక్నాలజీ అని, బయోటెక్నాలజీ అని, లేకపోతే బయోకెమిస్ట్రీ అని, ఇట్లాంటి సైన్స్ లో వేరియస్ ఫీల్డ్స్ ఉంటాయి. అందులో ఈయన అభిషేక్ స్వర్ణకర్ అని ఆయన సిల్వర్ నానో పార్టికల్స్ మీద ఎక్సెప్షనల్లీ, అంటే ఆయన ఒక పరిశోధన, ఒక PhD థీసిస్ లాగా ఈయన అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్ వీటిల్లో వేరియస్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో, లేకపోతే పెద్ద పెద్ద రీసెర్చ్ ఫెసిలిటీస్ లో వర్క్ చేసి ఒక జర్నల్స్ అంటారు కదా ఇప్పుడు మనకి, అంటే వేరియస్ ఆర్టికల్స్ కానీ థీసిస్ కానీ ఇట్లాంటివి రాసి తిరిగి మన ఇండియాకి వచ్చి మన ఇండియాకి ఏదైనా చేయాలి, లేకపోతే మన ఇండియాలోని దాన్ని చెప్పినట్టు IISER లో వన్ ఆఫ్ ద సైంటిస్ట్ కింద అయితే ఆయన పనిచేస్తున్నారు. ఈయన చేసిన ఇట్లా, ఈయన అర్ధాంతరంగా ఇట్లా 39 సంవత్సరాల వయసులోనే గనక ఆయన ఇట్లా పార్కింగ్ లాట్ విషయం మీద గనక చనిపోకపోతే కనీసం మానవుడు ఒక 60 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు అని అనుకున్నా. అంటే 20 సంవత్సరాల్లో ఆయన చేసిన, లేకపోతే ఆయన చెయ్యబోయే ఏదైనా ఆవిష్కరణలు కానీ, లేకపోతే వేరియస్ రీసెర్చ్ కానీ మన ఇండియాకి, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏదైతే గొప్పగా మాట్లాడుకుంటున్నామో, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అని, లేకపోతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని, లేకపోతే బ్యాటరీ స్టోరేజ్ అని, హైడ్రోజన్ ఎనర్జీ అని, ఇట్లాంటి ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో వీటి గురించి ది బెస్ట్ రీసెర్చ్ కానీ లేకపోతే సపోర్ట్ కానీ ఆయన కన్ఫర్మ్ గా ఇవ్వగలిగేవాడు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈ సిల్వర్ నానో పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అప్లికేషన్ మన రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ అలాగే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ ఈవీ బ్యాటరీస్ కానీ ఇట్లాంటి వాటిలో బాగా యూజ్ అవుతుంది. సో మనం ఒక రకంగా చెప్పాలంటే, మనం ఏదైతే ఈయన అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలు మనతో కంపేర్ చేస్తే, ఇప్పుడు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో పెద్ద దేశాలను కూడా వదులుకొని మన ఇండియాకు వచ్చి పంజాబ్ లో IISER మొహాలీలో అనే దానిలో ఆయన రీసెర్చ్ చేస్తూ ఆయన అక్కడే సెక్టార్ 67 లో అద్దెకి ఉంటున్నారు. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అసలు ఈ మాట చెప్పడానికి కూడా మనం సిగ్గుపడాలి. ఇంత తక్కువ వయసులో అంత పెద్ద ఒక ఫీల్డ్, అంటే సిల్వర్ నానో పార్టికల్స్ అన్న ఫీల్డ్ లో ఆయన ఇన్ని దేశాల్లో అన్ని జర్నల్స్ ఇచ్చేసి మన ఇండియాకు వచ్చి ఒక ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తా, దట్టు ఎంత చిన్న వయసులో. మళ్ళీ మోర్ ఓవర్ ఆయనకి డయాలసిస్, ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది 2007 లో. అయినప్పటికీ కూడా డయాలసిస్ మీద ఉంటున్నా కూడా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పటికీ కూడా ఆయన మన ఇండియాకి ఏదైనా చెయ్యాలి, ఎక్కడుండే వాళ్ళ అమ్మానాలను చూసుకోవాలని చెప్పానని ఆయన ఇక్కడ మన ఇండియాకి వచ్చి చేస్తే, మనం బేసిక్ ఆయన అకామిడేషన్, అంటే మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక బేసిక్ క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. దీనివల్ల అక్కడ పార్కింగ్ ఇష్యూస్ లో వాళ్ళ యొక్క నైబర్ తో కొన్ని ఇష్యూ అయ్యి, ఆ నైబర్ అంటే ఆయన ఎవరైతే ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారో అందులో వన్ ఆఫ్ ద పర్సన్ తో ఆయనకు గొడవ అయ్యి, ఆ గొడవ అవటంలో అది కొంచెం ఇదయ్యి
ఆయన్ని కొంచెం కిక్ చేయడం జరిగింది. ఆయనకు ఆల్రెడీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి ఉండటం వల్ల కొంచెం కాంప్లికేషన్ అయ్యి ఆయన అయితే చనిపోవడం జరిగింది. ఇది ఒక 3 days బ్యాక్ జరిగింది. బట్ ఈ 3 days బ్యాక్ ఇంత ఒక టాప్ నాచ్ సైంటిస్ట్ దట్టు ఒక సిల్లీ రీజన్ కోసం అతని ప్రాణాలు వదిలేశాడంటే మన ఇండియాలో ఈ విషయం అంటే సైంటిఫిక్ కమ్యూనిటీ లేకపోతే ఏమన్నా 1 or 2 న్యూస్ పేపర్స్ లో ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఏమైనా వచ్చిందో నాకైతే కరెక్ట్ గా తెలియదు కానీ బట్ ఇన్ జనరల్ గా మనం ఫ్యాన్ వార్స్ చేయటానికి లేకపోతే ఏదన్నా సమ్ ఈ వల్గర్నెస్ ట్రెండ్ చేయటానికి లేకపోతే ఇన్స్టాగ్రామ్ పెట్టిన సమ్ మదర్ చేయటానికి దాని మీద చూపించిన ఇంట్రెస్ట్ లేకపోతే దాని మీద చూపించిన ఏదైతే మనం దాన్ని ఏమంటారు ఉత్సాహం అంటాం కదా, అవి మాత్రం మన ఇండియన్స్ కి లేకపోతే మన ఇండియన్ మీడియాకి, సోషల్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి ఏ కోసానా లేదు. ఈయన చనిపోయినమ్మంటే ఏదైతే మనం ఐఏఎస్ఆర్ లో పనిచేస్తున్నారో వాళ్ళైతే ఒక మాట అయితే చెప్తారు, లాస్ట్ బిలియన్ మైండ్ అని. ఓకే, లాస్ట్ బిలియన్ ఎంతమంది చనిపోవట్లేదు. ఈ టైప్ అంటే ఒక టాప్ నాచ్ సైంటిస్ట్ కి ఇండియాలో ఆయన అమెరికాని, యుఎస్ఏ అని లేకపోతే జర్మనీని, స్విట్జర్లాండ్ ని ఇవన్నీ కాదనుకొని మన ఇండియాలో బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకపోయినా అద్దెంట్లో ఉంటా ఆయన ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఏదో ఒకటి చేద్దామని ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నని ఇక్కడే చూసుకుంటానని చెప్పినందుకు మనం ఈయనకు ఒక రకంగా ఇచ్చిన గౌరవం. అండ్ ఇది ఇక్కడితోనే ఆగిపోతుందండి, ఇది ఇక్కడితో ఆగదు. అండ్ మోరోవర్ ఇది మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఒక పార్కింగ్ లాట్ అంటే ఇప్పుడు బైక్ ఎక్కడ ఎందుకు పెట్టు, అక్కడ ఎందుకు పెట్టు, కార్ ఎక్కడ ఎందుకు పెట్టు, అక్కడ ఎందుకు పెట్టు, ఇట్లా అంటే మనం జనరల్ గా మనం ఇరుగు పొరుగు ఇట్లాంటివి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాను ఉంటాం. మోరోవర్ కొంచెం ఏదైతే హైటెక్ సిటీస్ ఉంటాయో అక్కడ కొంచెం స్పేస్ కంజెషన్ ఉంటుంది కాబట్టి, లేకపోతే అక్కడ కొంచెం ఈ వెహికల్స్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఈ పార్కింగ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. బట్ ఇట్లాంటి ఒక యంగ్ సైంటిస్ట్ కి ఫ్యూచర్ లో, ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున ఈ వీడియోలో ఎవరైనా చూస్తే ఒకవేళ, ఎందుకంటే నేను కన్ఫర్మ్ చెప్తున్నా మన ఇండియాలో ఫ్యాన్ వార్స్ ని, నాన్ వేషన్ ఆయన వచ్చి బన్నీ సూర్య యాదవ్ అని తిట్టాడు, లేకపోతే నాన్ వేషన్ వచ్చి పరేషాన్ బాయ్స్ ని ఇమ్రాన్ ఖాన్ తిట్టాడు, లేకపోతే ఇంకొకడు ఎవడో సమ్ రైతు బిడ్డని తిట్టాడు అంటే మనకి నవ్వు ఆగదు. లేకపోతే ఇంకేమో వల్గర్నెస్ చెయ్యండ్రా అంటే చేస్తారు, లేకపోతే ఒక ఫేక్ ఉపయోగం లేని ట్రెండ్స్ చేయండిరా లేకపోతే అదొక వైరల్ చేయండిరా అంటే చేస్తారు తప్ప మన వాళ్ళు ఉపయోగపడే వీడియోలను కానీ ఉపయోగపడే న్యూస్లను కానీ మీరు భూతార్థం పెట్టేటికి చూసినా కూడా దొరకదు. సో అది ఇంకా నేను ఈవెన్ నా వీడియోస్ లో కంటెంట్ ఉందని చెప్పను కానీ బట్ వెన్ కంపేర్ టు కొంతమంది చూస్తే నా వీడియోస్ నేను కన్ఫర్మ్ నాకు నేనే జస్టిఫికేషన్ ఇచ్చుకోగలుగుతాను, ఎందుకంటే మనకంటూ కొంత అంతరాత్మ అనేది ఏడుస్తుంది కదా. బట్ ఈ వీడియోని ఎంతమంది చూస్తారో తెలియదు కానీ చూసిన వాళ్ళు అయినా సరే కంప్లీట్ గా చూసుంటే ఇప్పటిదాకా మన అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇచ్చే భరోసా ఏంటి? చాలా మంది సైంటిస్టులు ఉన్నారు. అండ్ రెండోది ఒక పార్కింగ్ లాట్ ఆ ఇష్యూ మీద ఒక మనిషిని ఒక కిరాతకంగా కొట్టేదానికో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికో మనిషి ఎగ్జైట్ అయిపోతున్నాడంటే లేకపోతే మనిషి ఆ యొక్క స్టెప్ తీసుకుంటున్నాడంటే అంటే మనుషుల్లో ఒక సామాజిక స్పృహ లేకపోతే ఒక సాఫ్ట్ కార్నర్ మైండ్ ఇవన్నీ అంతరించిపోతుంది. దానికి మెయిన్ కారణం వచ్చేసల్లా ఫోన్. మన ఏదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్ లో అస్సలు చేయకూడని పనులు, చెప్పకూడని పనులు ఇవన్నీ చెప్పి టీనేజ్ నుంచే, చిన్న వయసు నుంచే జనాల్ని నాశనం చేసేసి వాళ్ళ మైండ్ లో దానే ఉంటారు ఆర్టిఫిషియల్ థింగ్స్ ని ఇంప్లాంట్ చేసేసి వాళ్ళకి ఆలోచించే సత్తా లేకపోతే ఆలోచించే వివేకం ఇట్లాంటివన్నీ కోల్పోయేటట్టు చేసి మెంటల్ చేసి వదిలేస్తున్నారు. దాన్ని మనం ఏంటంటే ఎంతటేం పిలుస్తాం, అది మన సొసైటీలో పోయింది లేకపోతే కనుమరుగైపోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ రెండోది వచ్చేసరికి యాజ్ యూజువల్ సివిక్ సెన్స్, మన సైంటిస్టులను ఎలా చూడాలి లేకపోతే మనం దేశానికి ఏదైనా మంచి చేస్తున్నాం ఎలా చూడాలి, వాళ్ళకి ఏం గౌరవం ఇవ్వాలి, అది కూడా మనకు లేదు. అండ్ ఫైనల్ వచ్చేసరికి లా అండ్ ఆర్డర్. ఒక చిన్న పార్కింగ్ లాట్ విషయం మీద మనుషులు కొట్టుకునేదాకా వచ్చేదంటే వాడికి లా అండ్ ఆర్డర్ మీద కానీ పోలీస్ మీద కానీ ఎటువంటి రకమైన నమ్మకం కానీ భయం కానీ లేదు.
సో ఇట్లాంటి వేరియస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎంపతి కానీ, సోషల్ మీడియా వల్ల పిల్లల మీద జరుగుతున్న ఒక బ్రెయిన్ వాష్ కానీ, లేకపోతే సివిక్ సెన్స్ లేకపోవడం కానీ, ఇవన్నీ మన ఇండియాని డెవలప్డ్ ఎకానమీ అయితే చేయలేదు, డెవలప్డ్ కంట్రీ అయితే చేయలేదు. నేను యాజ్ యూజువల్ నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు స్వచ్ఛ భారత్ లాగా మనకి ఎంపతిలు, సివిక్ సెన్స్ నేర్పించేదానికి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొస్తేనే మన ఇండియా